ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్రను దయచేసామయ్యా. ఈ ఉదయకాలపు సమయంలో లేచి ఇలా ఈ మొదటి గడి అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకే కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఇదిగో అయ్యా, ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి రోజున పెందలగడ లేచి వారి వారి పనులకు వెళ్తుండగా దేవా, నీ చిత్తం అయితే వారికి తోడును దయచేయమని అడుగుతున్నాం, వారికి మంచి నీడను దయచేయమని అడుగుతున్నామయ్యా. వారు చేసే ప్రతి పనిపాట్లో నీవే తోడుగా ఉండండి దేవా. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే తండ్రి ఈ వారంలో నా జీవితంలో ఈ కార్యం జరగాలి అనే ఆశతో ఎదురు చూస్తున్నారో, నీ చిత్తమైతే ఈ వారం అంతటిని దీవించి వారి జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ, ఒక గొప్ప బ్లెస్సింగ్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా దేవా. అంతేకాకుండా తండ్రి, ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, వారు ఒకవేళ ఎగ్జామ్స్ రాస్తుంటే కనుక నీ చిత్తం అయితే వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా, వారి జీవితంలో నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభా, నీ చిత్తం అయితే నీ సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా దేవా. ఎవరెవరైతే దూర దేశాల్లో ఉండి దూర ప్రాంతాల్లో ఉండి దేవా వారి జీవితాన్ని గడుస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవే వారికి తోడుగా నీడగా ఉండమని అడుగుతున్నామయ్యా తండ్రి. దేవా, నీవే మా జీవితంలో ఆశ్చర్యకారం జరిగించగల యోధులవయ్యా. నీవు తప్ప మా జీవితంలో ఎవ్వరు ఏ కార్యం కూడా చేయలేరయ్యా. నీ చిత్తం లేని ప్రతి తలుపుని మూసివేయమని అడుగుతున్నాం. నీ చిత్తం అయితే తండ్రి మా జీవితంలో క్రొత్త ఆపర్చునిటీస్ వచ్చేలాగున సహాయం చేయ్యా దేవా. నీ చిత్తమే మా జీవితంలో జరగాలి, మా చిత్తం అయితే ఏదీ లేదు తండ్రి. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి జీవితంలో విడుదల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కొక్కరికి దేవా నీ చిత్తం అయితే విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా దేవా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఎవరెవరైతే వారి జీవితంలో ఇది జరుగుతుంది అని విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగును గాక అని ప్రకటిస్తున్నామయ్యా దేవా. ఈ రోజంతటిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి తోడుగా నీడగా ఉండమని, చేసే ప్రతి పనిపాట్లో అయ్యా నీ తోడు నీ ధైర్యాన్ని వారికి ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.